Very good evening, students. So, in the last class, we had discussed about the functions of an entrepreneur. So now today we are going to discuss about the another topic, that is classification of entrepreneurs. So it is the very important question in the first unit. So there are so many types of entrepreneurs are there depending on various aspects. So now we have to see one by one. So now, look here. Every economy is witnessed by the presence of large number of entrepreneurs. So they are also found in social and cultural activities. So entrepreneurs can be found among various sections of society. So like farmers, artisans, workers and etc. So majorly every country economy has been depending upon ఎంటర్ప్రెన్యూర్స్. ఎందుకంటే మనకి యాజ్ మ్యాక్సిమం ఎకానమీ అంటే మ్యాక్సిమం ప్రొడక్టివిటీ. సో మ్యాక్సిమం ప్రొడక్టివిటీ అండ్ వెల్త్ జనరేషన్ ఇస్ క్రియేటెడ్ బై ది ఎంటర్ప్రెన్యూర్స్. సో ఒక దేశంలో ఒక కంట్రీ యొక్క ఎకానమీ సిచ్యువేషన్ తీసుకుంటే మ్యాక్సిమం వెల్త్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అదేవిధంగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఇవన్నీ మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ పైన ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి మనకి ద ఎంటర్ప్రెన్యూర్స్ విల్ కమ్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్ అమంగ్ ఎంటైర్ దిస్ కంట్రీ. సో ఒక దేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వ్యవస్థల నుంచి మనకి ఎంటర్ప్రెన్యూర్స్, వ్యవస్థాపకులు జనరేట్ అవుతుంటారు, సో క్రియేట్ అవుతుంటారు. సో కాబట్టి ఇక్కడ దే ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. ఎస్, మనకి యాక్చువల్గా యాజ్ అ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ అనేటివి కానీ అదేవిధంగా బిజినెస్ ఫార్మ్స్ కానీ వి జనరేట్ ఫ్రమ్ ది బేస్డ్ ఆన్ సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. లైక్ మనం చూస్తుంటాం. సో ఫెస్టివల్స్ కానీ, కస్టమ్స్ కానీ, అదేవిధంగా మనకి వాళ్ళ బిలీఫ్స్ కానీ, వేరియస్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో కాబట్టి మనకి దాని నుంచే పుట్టుకోవచ్చిందే ఈ బిజినెసెస్. సో అవి అదేవిధంగా ద ఎంటర్ప్రెన్యూర్స్ కెన్ బి ఫౌండ్ అమాంగ్ ది వేరియస్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ లైక్ ఫార్మర్స్, ఆర్టిషియన్స్, వర్కర్స్. సో వీళ్ళ నుంచి మనకి యొక్క వ్యవస్థాపకులు జనరేట్ అవుతుంటారు. సో బేస్డ్ ఆన్ అగ్రికల్చర్, బేస్డ్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్యులైట్, సినిమా సెల్యులైట్, అదేవిధంగా వర్కర్స్. సో వీటి నుంచి మనకి బిజినెసెస్ పుట్టుకొస్తుంటాయి. సో లెట్ us see there are so many types of entrepreneurs are there. So number one is the innovative entrepreneurs. So already we had discussed about the innovation. సో వీళ్ళని ఏమంటారంటే నవకల్పన ఎంటర్ప్రెన్యూర్లు అని చెప్పొచ్చు. సో మెయిన్లీ ద ఇన్నోవేషన్ ఈజ్ బ్రింగ్ బై ది షుంపిటర్. సో ఆ యొక్క నవకల్పన అనేది తీసుకొచ్చింది షుంపిటరు. సో షుంపిటర్స్ ఎంటర్ప్రెన్యూర్ వాజ్ ఆఫ్ దిస్ టైప్. సో హీ ఇంట్రడ్యూస్ న్యూ ప్రొడక్షన్ అండ్ ఓపెన్ న్యూ మార్కెట్స్. So these entrepreneurs are aggressive in nature. So innovative entrepreneur can experiments and converts the attractive possibilities. So ఈ నవకల్పన ఎంటర్ప్రెన్యూర్లు ఏం చేస్తారంటే మనకి న్యూ ప్రోడక్ట్స్ కానీ, న్యూ సర్వీసెస్ కానీ, అండ్ దే క్రియేటెడ్ న్యూ మార్కెట్స్ ఏరియాస్. సో న్యూ మార్కెట్ ఏరియాస్ కానీ వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు. సో దీస్ ఎంటర్ప్రెన్యూర్స్ అగ్రెసివ్ ఇన్ నేచర్. సో అండ్ they can experiments. So they will experiments and converts the attractive possibilities. సో ఆకర్షణీయమైనటువంటి ఆపర్చునిటీస్ కానీ సో సక్సెస్ఫుల్గా వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో ఇంప్లిమెంట్ చేసి దాని నుంచి
వీళ్ళు వెల్త్ అనేది కానీ ప్రాఫిట్స్ అనేది కానీ జనరేట్ చేస్తూ ఉంటారు, ప్రాఫిట్స్ని సంపాదిస్తుంటారు. సో కాబట్టి వీళ్ళేం ఏదైనా కానీ ఒక వ్యక్తి టు థింక్ క్రియేటివ్, సో ఇన్ సచ్ ఏ మేనర్. సో మనకి కొత్త కొత్త వస్తువులు కానీ కొత్త కొత్త సర్వీసెస్ కానీ మనం జనరేట్ చేసుకుంటూ ఉంటేనే మన యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఈ యొక్క కాంపిటేటివ్ బిజినెస్ వరల్డ్లో మనకి సస్టైనబుల్గా సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, అడాప్టివ్ ఆర్ ఇమిటేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అడాప్టివ్ అండ్ ఇమిటేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో వీళ్ళని ఏమంటారంటే అనుకరణ ఎంటర్‌ప్రెన్యూర్లు అని చెప్పొచ్చు, అనుకరణ వ్యవస్థాపకులు అంటారు. సో దీస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ దిస్ టైప్ ఆర్ ఫౌండ్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్, యాజ్ అ బంగ్లాదేశ్, యాజ్ అ భూటాన్. సో మనకి నియర్ బై కంట్రీస్ అనేటివి అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో ఆఫ్రికా, సో ఇలాంటి కొన్ని చాలా అండర్ డెవలప్డ్ అంటే తక్కువ అభివృద్ధి చెందనటువంటి దేశాల్లో మనకి వీళ్ళు ఇమిటేటివ్ అంటే అనుకరిస్తూ ఉంటారు. సో దీస్ టైప్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్నోవేటివ్ థింగ్స్, సో దే జస్ట్ అడాప్టివ్. సో దే జస్ట్ అడాప్ట్ ది సక్సెస్ఫుల్ ఇన్నోవేషన్స్. సో ఎవరో ఇన్వెంట్ చేసినటువంటి ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క మెథడ్స్ కానీ న్యూ మెథడ్స్ కానీ, సో వాటిని జస్ట్ దే విల్ ఇమిటేట్ ఫ్రమ్ అదర్స్ అండ్ they just adopt the successful innovations innovated by others. In such cases, the imitative innovators may make some changes in the innovations so made by the innovative entrepreneur. So it has to suit their requirements. So వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకు మార్కెట్లో కొన్ని సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ అనేటివి, కొన్ని సక్సెస్ఫుల్ సర్వీసెస్ అనేటివి బాగా మనకి సక్సెస్ఫుల్గా గ్రోత్ ఉంటాయి. సో వాటిని ఏం చేస్తారంటే వీళ్ళు వాటిని బేస్ చేసుకొని వాటిని ఇమిటేట్ చేసుకొని అడాప్ట్ చేసుకొని వీళ్ళకి ఫ్లెక్సిబుల్గా అదేవిధంగా కొన్ని స్మాల్ చేంజెస్ మైనర్ చేంజెస్ చేసి వాటిని మళ్ళీ తిరిగి రీప్రొడ్యూస్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. సో మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ మనకి చాలా సోల్డ్ అవుట్ అయ్యేకి ఛాన్సెస్ ఉంటాయి అండ్ మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ సేల్స్ అనేది మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో అది మనకి ఇక్కడ అనుకున్న ఇంటర్వ్యూలో. సో నవే డేస్ ద ఇమిటేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ దేర్ ఇన్ ది కాంపిటేటివ్ వరల్డ్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే జస్ట్ మనం ఒక న్యూ మెథడ్ మనం ఫాలో చేసామంటే, ఒక న్యూ మెథడ్ మనం అప్లై చేసామంటే బిహైండ్ సో మెనీ పర్సన్స్ ఆర్ వెయిటింగ్ దేర్. ఎందుకంటే దే సీ అస్ అండ్ దే ఫాలో అస్. సో మనం చూసి వాళ్ళు ఫాలో అవుతుంటారు. సో కాబట్టి ఇమిటేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మనకి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యాబియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో ఫ్యాబియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మీన్స్ వీళ్ళని నిదానపు ఎంటర్‌ప్రెన్యూర్లు అని కూడా చెప్పొచ్చు మనము. సో the Fabian entrepreneurs are lazy these entrepreneurs neither fall in innovative entrepreneur category nor in adaptive entrepreneur category. సో వీళ్ళు ఎందుకంటే డెట్ అగైనెస్ట్ అబౌవ్ టు ఎంటర్‌ప్రెన్యూర్స్ లైక్ నవకల్పన ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ అదేవిధంగా అడాప్టివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి వీళ్ళు క్వైట్ ఆపోజిట్. సో కాబట్టి the entrepreneurs neither fall in innovative entrepreneur category or nor in adaptive entrepreneur category. So these are very cautious people. So these are highly and extremely cautious. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే దీస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ రిజిడ్ అండ్ ఫండమెంటల్ ఇన్ అప్రోచ్. సో వీళ్ళు ఏమవుతారు, సో ది టైప్ ఆఫ్ ద ఫ్యాబియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కెన్ ఫాలో ది ఓల్డ్ మెథడ్స్ అండ్ ఓల్డ్ ప్రిన్సిపల్స్. సో ఓల్డ్ మెథడ్స్ని ఫాలో అవుతుంటారు. సో ఓల్డ్ మెథడ్స్ని అంటే వాళ్ళ పూర్వీకులు కానీ యాజ్ అ సీనియర్స్ కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి మెథడ్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వీళ్ళు ఫాలో అవుతుంటారు. సో కాబట్టి
వీళ్ళు చాలా రిజిడ్గా ఉంటారు. అదేవిధంగా దే ఆర్ షై టు ఇంట్రడ్యూస్ న్యూ మెథడ్స్ అండ్ ఐడియాస్. సో మార్కెట్లోకి వీళ్ళు ఒక న్యూ ప్రోడక్ట్స్ కానీ న్యూ సర్వీసెస్ కానీ ఇంట్రడ్యూస్ చేయడానికి వీళ్ళు ఏమాత్రం యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి ద ఫ్యామిలీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ నో రిస్క్ టేకర్స్. సో ఎందుకంటే దే హ్యావ్ no knowledge about the upgradation of business methods and business principles and such a doctrines. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి బిజినెస్ వాటిల్లో వ్యాపారంలో జరుగుతున్నటువంటి చేంజెస్ కానీ ఆ ట్రాన్స్ఫరీస్ కానీ అప్డేషన్స్ కానీ వీళ్ళు ఫాలో అవ్వలేరు. ఎందుకంటే దే కెన్ అడాప్ట్ ది ఓన్లీ ఓల్డ్ మెథడ్స్ లైక్ ప్రిన్సిపల్స్ ఆర్ అదర్ థింగ్స్. సో కాబట్టి వీళ్ళు అదేవిధంగా రిస్క్ తీసుకోవడంలో కూడా చాలా బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. సో ఏమాత్రం దే డోంట్ యాక్సెప్ట్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ ఇన్ దేర్ ఫర్మ్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ డ్రోన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే వీళ్ళు తెలుగులో అయితే స్థిరచిత్తపు ఎంటర్‌ప్రెన్యూర్లు అంటారు. సో వీళ్ళని మనం ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళు చాలా ఎక్స్ట్రీమ్లీ పెర్సిస్టెడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో వీళ్ళు నిదానపు ఎంటర్‌ప్రెన్యూర్లు. అదేవిధంగా సో వన్స్ ద డ్రోన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ లేజీ, ఫ్యాబియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ లేజీ ఇన్ నేచర్ ఇన్ అడాప్టింగ్ న్యూ మెథడ్స్. బట్ అంటే ఇక్కడ ఫ్యాబియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు న్యూ మెథడ్స్ని అడాప్ట్ చేసుకోవడంలో వీళ్ళు చాలా లేజీగా ఉంటారు. దే టేక్ బ్యాక్ స్టెప్ అంతే. సో బట్ డ్రోన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ మూవ్ రిజిడ్ దెన్ ఫ్యాబియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. దే రెసిస్ట్ ది చేంజెస్ అండ్ దే ఆర్ లాగర్డ్స్. సో వీళ్ళు ఏమంటే మార్కెట్లో వచ్చేటువంటి న్యూ చేంజెస్ కానీ న్యూ ట్రాన్స్ఫరీస్ కానీ జస్ట్ దే రెసిస్ట్. అంటే మార్కెట్లోకి కొత్త పద్ధతుల్ని ఏమాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఎందుకంటే వాళ్ళు అడ్డుకుంటారు. సో ఎందుకంటే మన బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందని కొంతమంది ఏం చేస్తారంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ చేరుకొని సో మార్కెట్ ఇంటర్మీడియట్స్ లైక్ ఏజెంట్స్ అవి ఏం చేస్తారంటే వీళ్ళు ఆ చేంజెస్ని రాకుండా వీళ్ళు అడ్డుకునే కూడా ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ దే రెసిస్ట్ ద చేంజెస్ విల్ కమ్ ఇన్ టు ది కాంపిటేటివ్ మార్కెట్స్ అండ్ దే ఆర్ లాగార్డ్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇలాంటి వాటిల్లో ఇప్పుడు వెనుకబడే ఉంటారు. సో దే మే క్లోజ్ డౌన్ దర్ బిజినెస్ బట్ దే డోంట్ యాక్సెప్ట్ ఫర్ చేంజెస్. సో వాళ్ళు ఏమంటే వాళ్ళకి బిజినెస్ని క్లోజ్ చేయడానికైనా కూడా వెనుకాడరు, క్లోజ్ చేస్తారు. బట్ దే డోంట్ యాక్సెప్ట్ ద సింగిల్ చేంజెస్, ద సింగిల్ ట్రాన్స్పరెన్సీస్ ఇన్ ది ఎరా ఆఫ్ మార్కెట్, ఇన్ ది ఎరా ఆఫ్ బిజినెస్. సో కాబట్టి దీస్ ఆర్ వెరీ persisted ఎంటర్‌ప్రెన్యూర్స్. సో నెక్స్ట్ the classification based on other categories of entrepreneurs. So let us see in this category. So we'll take first of all individual entrepreneurs. So these entrepreneurs are found, individual means just only one. So వీళ్ళు ఏమని చెప్పొచ్చు అంటే వ్యక్తిగత ఎంటర్‌ప్రెన్యూర్లు అని చెప్పొచ్చు, individual entrepreneurs. So these are found in small scale business firms when an individual set up an enterprise, arrange finance, bear the risk and adopt the latest techniques in the business with an intention to earn profits. He is called an individual entrepreneur. సో వీళ్ళు ఎక్కువగా మనం చూస్తుంటాం. సో దీస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ స్మాల్ స్కేల్ బిజినెస్ ఫర్మ్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో నవేడేస్ ద SMSCs అంటారు, అంటే SSCs, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజెస్ అనేవి మన ఇండియాలో మేజర్ కీ రోల్, వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో SSCs మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే some crores of స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ దేర్. సో మనం చూస్తుంటాం, ఇప్పుడు మనకి ఒక చిన్న క్రియేటివిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా జస్ట్ ఒక చిన్న స్టార్టప్ని మనం
ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఎస్టాబ్లిష్ చేసి దెన్ వీ విల్ గ్రో స్టేజ్ బై స్టేజ్. సో అలాగా మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో బట్ హియర్ when an individual set up an enterprise, so arrange finance, bear the risk and adopt the latest techniques in the business with an intention to earn the profits. సో మెయిన్గా వీళ్ళు చిన్న వ్యాపార సంస్థలని నిర్వహిస్తుంటారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి స్టార్టప్ కోసం క్యాపిటల్ వాళ్ళే గ్యాదర్ చేసుకుంటారు. అదేవిధంగా క్యాపిటల్ ఆర్ లైక్ ఫినాన్షియల్ రిసోర్సెస్ వాళ్ళకి ప్రొక్యూర్ చేసుకుంటారు. సో అండ్ దే విల్ బి రెడీ టు టేక్ రిస్క్ అండ్ ఆల్సో దే విల్ బి రెడీ టు అడాప్ట్ ది లేటెస్ట్ టెక్నిక్స్, లేటెస్ట్ లాజిక్స్. సో వీళ్ళని ఎక్కడ వ్యాపారంలో ఫాలో అవుతుంటారు. సో మెయిన్లీ అల్టిమేట్లీ ఈ హ్యాస్ ఇంటెన్షన్, సో దట్ ఈస్ టు ఎర్న్ ప్రాఫిట్స్. సో ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ ఆబ్జెక్టివ్ in the business is to earning more and more profits in the field of business. So kabatti వీళ్ళని చెప్పచ్చు he is called as an individual entrepreneurs. Next institutional entrepreneurs. In this case of business organizations, so where complex decisions are required to be taken, so group entrepreneurs or institutional entrepreneurs emerge to arrange finance, bear the risk and adapt the latest technological changes with an intention to earn profits. Same as వీళ్ళు కూడా అంతే, వీళ్ళు సంస్థాగత ఎంటర్ప్రెన్యూర్లు అంటారు. సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇన్ దిస్ కేస్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, సో వేర్ కాంప్లెక్స్ డెసిషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి టేకెన్. సో వీళ్ళు చాలా క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అదేవిధంగా నిర్ణయాలు అవసరం అవుతాయి. ఎందుకంటే ఇస్ టు ఎస్టాబ్లిష్ ది లార్జ్ స్కేల్ అండ్ లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. సో వీళ్ళు ఎలా ఫామ్ అవుతారంటే యాజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్గా కానీ లేకపోతే అదేవిధంగా ఒక సింగిల్గా గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్గా ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అవుతుంటారు. సో ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యేసి వీళ్ళు క్యాపిటల్ని గ్యాదర్ చేసుకొని అదేవిధంగా రిస్క్ తీసుకుంటారు. అదేవిధంగా దే కెన్ అడాప్ట్ ది లేటెస్ట్ టెక్నాలజికల్ చేంజెస్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ టు ఎర్న్ ప్రాఫిట్స్. సో కాబట్టి వచ్చేటువంటి ఫినాన్స్ కూడా ఎందుకంటే ఇక్కడ కంపేర్ టు పాయింట్ ఆఫ్ ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్. సో ఇక్కడ హియర్ బిట్వీన్ ది రిలేషన్షిప్ ఏమంటే ద ఇండివిజువల్ enterprises, so there is only single person is there, they can bear the each and everything in their organization. But here so come to the institutional entrepreneurs, here so many group of peoples are there. They can procure the capital and they will be ready to take risk and they ready to enjoy the profits and losses in their firm. But here the size of enterprises is small in individual enterprise, but here వచ్చి ఇన్స్టిట్యూషనల్కి వచ్చే కొందికి లార్జ్ కేటగిరీ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. బట్ ఇంటెన్షన్ ఏదైనా కానీ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అయితే ఏమంటే ఎర్న్ ప్రాఫిట్స్. సో దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ another one, entrepreneurs by inheritance. It is very very important. We have to see this type of entrepreneurs in our country. So this type of entrepreneurs are found in India. So entrepreneurs by inheritance ante varasatvapu entrepreneurs antaru. So this type of entrepreneurs are found in India. So where a person inherit the business of the family through succession. So they are also called as second generation entrepreneurs. Since they inherit the family business firms and pass it from one generation to another generation. సో ఈ యొక్క రకమైన వారసత్వపు ఎంటర్ప్రెన్యూర్లు మనం చూస్తూ ఉంటాం మన భారతదేశంలో. దే ఆర్ వ్యాస్ట్ వేర్ ఏ పర్సన్ ఇన్హెరిటెంట్. ఇప్పుడు ఒక పేరెంట్ సపోజ్ ఒక ఏదైనా వ్యక్తి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకున్నాం. సో ఆ ఫ్యామిలీలో కలిపి. సో ఇఫ్ మేబీ ద ఫర్మ్ విల్ సక్సెస్, if the firm will success, automatically their his children will come to next generations. సో ఆ విధంగా
మనకి బాగా సక్సెస్ అయినటువంటి వ్యాపారాలు మనం ఒకళ్ళ నుంచి ఇంకొకరి నుంచి వాళ్ళ యొక్క పేరెంట్స్ నుంచి వాళ్ళ యొక్క పిల్లల నుంచి మళ్ళీ చిల్డ్రన్స్కి అట్లా మనకి జనరేషన్ మారుతూ ఉంటాయి. సెకండ్ జనరేషన్ వీళ్ళని ఏమని చెప్పొచ్చు అంటే అందర్ నేమ్ యాజ్ కాల్డ్ యాజ్ సెకండ్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా అని చెప్పొచ్చు. సో సిన్స్ దే ఇన్హెరిట్ ది ఫ్యామిలీ బిజినెస్ ఫర్మ్స్ అండ్ పాస్ ఇట్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అందర్ జనరేషన్. ఎస్, మనకి కొన్ని సక్సెస్ఫుల్ ఇన్హెరిటెంట్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ మనం చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ యాజ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ రిలయన్స్. So Reliance Industries. So from the founder of the Reliance Industries by the name Dhirubhai Ambani. సో ధీరుభాయ్ అంబానీ ఆయన ఫౌండరు. సో మళ్ళీ తర్వాత ఫస్ట్ జనరేషన్ అది. ఇప్పుడు సెకండ్ జనరేషన్ వచ్చి వాళ్ళ చిల్డ్రన్స్. సో అనిల్ అంబానీ అండ్ ముఖేష్ అంబానీ. సో అట్లా నెక్స్ట్ జనరేషన్స్ అట్లా వస్తుంటాయి. నెక్స్ట్ బిర్లాస్. సో టాటాస్ కానీ బిర్లాస్ కానీ, అదేవిధంగా మనకి బాలాజీ టెలిఫిలిమ్స్ కానీ, సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ ఫోర్స్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో ఫోర్స్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే వీళ్ళనే మనం ఏం చెప్పొచ్చు అంటే నిర్బంధ ఎంటర్‌ప్రెన్యూర్లు అని కూడా చెప్పొచ్చు. సో సర్కమ్స్టాన్సెస్ force people to become entrepreneurs. So rich people from agricultural sector, unemployed youth and non-resident Indians may belong to this group. So one finds more failure in this category, so because of not having proper training and understanding. సో ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ మీన్స్ సిచ్యువేషన్స్. సో మనకి పరిస్థితులు కొన్ని ఉంటాయి. సో పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్గా కన్వర్ట్ అవ్వడానికి, ఎంటర్‌ప్రెన్యూర్స్గా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనం చూస్తుంటాం. సో కొన్ని పరిస్థితుల్లో మన పరిస్థితులు చాలా రిజిడ్గా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో మనకు థాట్స్ వస్తాయి. సో ఐడియా జనరేట్ అయ్యేసి మనకి ఏం చేస్తాం, సో బిజినెస్ సెక్టర్ వైపు మనం డైవర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా పరిస్థితులు మనల్ని ఒక నిర్బంధంగా, చాలా ఫోర్సిబుల్గా, చాలా కన్స్ట్రెంట్గా మనల్ని ఫోర్సప్ చేస్తాయి. సో టు బికమ్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో లైక్ దిస్ టైప్ ఆఫ్ rich people from agriculture sector, unemployed youth, non-resident Indians may belong to this group. సో వీళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అవుతారంటే, సో రిచ్ పీపుల్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్, అన్ఎంప్లాయిడ్ యూత్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మే బిలాంగ్ టు దిస్ గ్రూప్. సో ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం. రిచ్ పీపుల్ ఎందుకు అయినారంటే వాళ్ళ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది. సో ఆ పొజిషన్ నుంచి వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారి రిచ్ పీపుల్గా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి కావచ్చు, లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్ నుంచి కావచ్చు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ నుంచి కూడా కావచ్చు. సో ఎస్పెషల్లీ ఫర్ ది పాయింట్ ఆఫ్ ఇన్ అన్ఎంప్లాయిడ్ యూత్. సో అన్ఎంప్లాయిడ్ యూత్లో మనకి చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దెర్ ఈస్ నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ డ్యూరింగ్ ది కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్. సో కాబట్టి మనం ఏమవుతానంటే వీ లాస్ ది జాబ్స్ ఇన్ అవర్ సొసైటీ. సో అప్పుడు ఏం చేయాలి, సో టు బికేమ్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో మనం ఒక జాబ్ చేసే స్థాయి నుంచి జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్ళడం అంటే దిస్ ఈజ్ ది రైట్. ఐ బిలీవ్ దిస్ forced entrepreneurs. So it is very very important. So but it is very motive and inspire this type of entrepreneurs. But there is no any way one finds more failures in this category. So దీంట్లో మనం చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. బికాస్ డ్యూ టు ఎందుకంటే they not having proper training and understanding and experience and so on. సో ఎక్స్పీరియన్స్ ఉండదు, అదేవిధంగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు, డెసిషన్ మేకింగ్స్ తెలియదు. దే డోంట్ హ్యావ్ టు టేక్ డెసిషన్స్, అప్రోప్రియేట్ డెసిషన్స్ అట్ ద రైట్ టైం, అండ్ దే డోంట్ నో హౌ టు మేనేజ్, అండ్ దే డోంట్ నో టు టేక్ ది ప్రాపర్ ట్రైనింగ్ సో అబౌట్ దేర్ ఫర్మ్స్. సో దీస్ ఆర్ ది ఫోర్స్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. నెక్స్ట్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో వీళ్ళని మనం ఏం చెప్పొచ్చు అంటే వ్యాపారం ఎంటర్‌ప్రెన్యూర్లు అని చెప్పొచ్చు. సో దీస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ కన్సీవ్ అన్ ఐడియా ఫర్ ఎ న్యూ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అండ్ దెన్ క్రియేట్ ఎ బిజినెస్, సో స్మాల్ ఆర్ బిగ్, టు మెటీరియలైజ్ దేర్ ఐడియా ఇంటూ రియాలిటీ. సో వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల కానీ, లేకపోతే ఐడియా వల్ల కానీ, లేకపోతే ప్రాపర్ ట్రైనింగ్ వల్ల కానీ, వాళ్ళ ఐడియా జనరేట్ ద్వారా ఈ టైప్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారడానికి ఒక న్యూ ప్రోడక్ట్ కానీ, లేకపోతే న్యూ సర్వీసెస్ కానీ వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నట్లయితే
దాన్ని చూస్ చేసుకున్నట్లయితే ఓప్ చేసుకున్నట్లయితే సో దెన్ దే విల్ క్రియేట్ ఏ business firm. So like either whether it is small or big enterprise, and then materialize to their idea into reality. సో ఐడియాలో ఉన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి బిజినెస్ ఎంటర్ప్రైజ్ని జస్ట్ దే కన్వర్ట్ ఇంటూ reality. So reality is most important, but anyhow we can fail. Idea is good, but we can fail in implementation of the idea into reality. So that is not correct. Always to believe in ourselves. So what can do anything? So what we can do anything? So in such a manner. So that is important. Next, trading entrepreneurs. So these entrepreneurs identify the market opportunities and stimulate the demand for their products. They do not engage themselves in manufacturing activity. So trading may be national or international. So వీళ్ళని ఏమని చెప్పొచ్చు అంటే వర్తకపు ఎంటర్ప్రెన్యూర్లు అని చెప్పొచ్చు. వీళ్ళు దే డోంట్ ప్రొడ్యూస్ ది ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో వాళ్ళు వస్తువులు కానీ సేవలు కానీ ప్రొడ్యూస్ చేయరు, ఉత్పత్తి చేయరు. బట్ దీస్ ఎంటర్ప్రెన్యూర్స్ కెన్ ఐడెంటిఫై ది న్యూ మార్కెట్ ఆపర్చునిటీస్. సో అంటే అంటే కొత్త మార్కెట్ని కనుగొనడంలో, కొత్త మార్కెట్ అవకాశాలను సృష్టించడంలో వీళ్ళ యొక్క రోల్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అండ్ స్టిమ్యులేట్ ది డిమాండ్ ఫర్ దేర్ ప్రోడక్ట్స్. సో వాళ్ళు ఎవరో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ జస్ట్ వీళ్ళు దాన్ని సేల్ చేసి ఎన్కాష్ చేసుకోవడానికి వీళ్ళు వర్తకపు ఎంటర్ప్రెన్యూర్లుగా మారుతుంటారు. సో దే డో నాట్ ఎంగేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. ఎందుకంటే వాళ్ళు తయారీ రంగంలో కానీ ఒక వస్తువును తయారు చేయడంలో కానీ వాళ్ళు ఎంగేజ్ కారు. అండ్ బట్ దే డోంట్ ప్రిఫర్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. జస్ట్ దే ఇన్వాల్వ్ ఇన్ selling, purchase and selling of the products and services. So from one to another one. So they are like as agents or market intermediaries. So trading may be national or international. So trading అనేది జాతీయ స్థాయిలో ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండొచ్చు. సో విత్ ఇన్ ది బౌండెడ్ ఆఫ్ ది కంట్రీస్ ఈజ్ కాల్డ్ నేషనల్ ట్రేడ్. సో outside the boundaries of the country is called international trade. So next last one is industrial entrepreneurs. This is the very important. We have to see these type of industrial entrepreneurs are there in our society. Because they produce the maximum products like consumer products. ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ వీళ్ళేమని చెప్పొచ్చు అంటే పారిశ్రామిక ఎంటర్ప్రెన్యూర్లు అంటారు. సో ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ త్రూ రీసెర్చ్ ఆర్ అదర్వైజ్ ఎస్టిమేట్స్ customer needs. ఎందుకంటే they will estimate mainly to customer needs and wants and manufactures the product to cater to their needs. He is essentially a manufacturer. సో ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ అంటే just they produce the raw materials, the conversion of raw materials into finished goods is called the manufacturing. సో మనకి రా మెటీరియల్స్గా ఉన్నటువంటి వస్తువుల్ని, రా మెటీరియల్స్గా ఉన్నటువంటి గుడ్స్ని కన్జ్యూమ్ గుడ్స్కి కన్వర్ట్ చేస్తారు. సో దాన్ని మనకి అది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ప్రాసెస్. సో కాబట్టి మెయిన్లీ దే క్యాన్ ఎస్టిమేట్స్, దే క్యాన్ ఇంటెండ్ ద కస్టమర్ నీడ్స్. సో కస్టమర్స్ నీడ్స్ very important. So those who have to recognize the customer needs and wants and desires and behavior and attitudes and tastes in the society, so then automatically they can produce the goods and they improve the they improve the quality of products and services. సో కాబట్టి కస్టమర్ ఏం చేస్తాడు, తక్కువ ధరలో, లీస్ట్ ప్రైజెస్లో, లో ప్రైస్లో, అండ్ దే విల్ ఎక్స్పెక్ట్ ది మ్యాక్సిమం ఫీచర్స్ ఫ్రమ్ ది ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. కాబట్టి ద కస్టమర్ ఈజ్ అల్టిమేట్ ది డిసైడర్ ఇన్ ది మార్కెట్. సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని గుర్తించి వస్తువుల్ని ప్రొడ్యూస్ చేసి, గూడ్స్ని ప్రొడ్యూస్ చేసి, మ్యానుఫ్యాక్చర్ చేసి, సో టు క్యాటర్ ది నీడ్స్, వాళ్ళకి ఆ నీడ్స్ ఆధారంగా సప్లై చేయడం జరుగుతుంది. సో హీ ఈజ్ ఎసెన్షియల్లీ a manufacturer. So but sometimes they became as a manufacturer. So these are the classifications of entrepreneurs.
So next we will see next class remaining entrepreneurs we will discuss. So thank you students.